హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మన గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంది, చూస్తున్నారా? అక్కడ రివర్స్ పీటీఓ గేర్ బాక్స్ అయితే సౌండ్ వస్తుంది, చూడండి. ఈ సౌండ్ ఏంటో ఈరోజు అయితే చెక్ చేద్దాం. మ్యాక్సిమం రివర్స్ పీటీఓ మీనింగ్స్ అయితే పోయినట్టు డౌట్ వస్తుందా, ఏ మీనింగ్స్ చూపిస్తాను, చూడండి. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూస్తున్నారు, ఇక్కడ మీనింగ్స్ వస్తున్నాయి కదా, ఆ బాల్ ఉంది కదా, బాల్ లోపల మీనింగ్స్ మొత్తం పోయినాయి. అలా వచ్చేసి ఈ రాడ్ ఉంది చూడు, ఈ రాడ్ మీనింగ్స్ అయితే పోయినాయి. ఆ రాడ్ ఎలా వేయాలనో ఈ వీడియో మొత్తం చూద్దాం, కంప్లీట్గా చూడండి. మొన్న నీకు ఇది మన బండికి అయితే ఇది వేసిరు కదా, చూసారా? ఈరోజు ఈ బండికి ఇది ఉంది ప్రాబ్లం, ఓకేనా? ఇది ఎలా వేయాలనో ఏం కదా మొత్తం వీడియో అయితే చూద్దాం, ఓకేనా? ఇవి పెట్టేటప్పుడు జర జాగ్రత్తగా ఇప్పండి, లోపల పడిపోతే కొద్దిగా తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి జర కేర్ఫుల్గా అయితే వర్క్ చేసుకోండి. ప్లీజ్ డూ నో వీడియో మిస్ కాకుండా మొత్తం వీడియో చూడండి. హౌ టు రిపేర్ గేర్ బాక్స్, ఓకేనా? చూడండి మీనింగ్స్ అయితే ఎంతగా ఘోరంగా ఇది అవుతున్నాయో చూస్తున్నారు కదా. మీనింగ్స్ వీడికి లాడికి మొత్తం సాఫ్ట్, ఈ నుంచి అక్కడక లోపల దాకా ఉంటుంది. ఎంత పడి చాలా పొడి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది కదా. ఇది మొత్తం సాఫ్ట్ అయితే డైరెక్ట్ వెళ్ళి వస్తుంది, ఓకేనా? మెయిన్ గేర్ అయితే అదే, గేర్లు వేయడానికి అయితే అదే ఉంటుంది. చూడండి మొత్తం ఐరన్ ముక్కలు అయితే ఎంత ఉన్నాయో లోపల. మనం ఎప్పుడైనా లోపల ఏదైనా గేర్ బాక్స్ ఇప్పినప్పుడు చేసినప్పుడు అన్నీ మన వాచర్లు అవి బేరింగ్ దానికి సంబంధించిన ముక్కలు చూడండి మొత్తం. ఈవెన్ వచ్చి మన ఆయిల్ ఫిల్టర్కి అయితే జామ్ అవుతాయి. ఆయిల్ ఫిల్టర్ దగ్గరికి వచ్చి జామ్ అయిన తర్వాత మనకు ఆయిల్ డ్రాలికి ఇవ్వదు. అలాగే వచ్చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా? మనం గేర్ ఆయిల్ మెయింటైన్ చేయకపోతే ఇలాంటి మొత్తం ఈ గేర్లు అన్నీ కూడా ఇరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే హీట్ అయ్యి తిరిగి హీట్ అయ్యి తర్వాత ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? ఎప్పుడైనా గేర్ ఆయిల్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే పరిస్థితి మనం తోడి చేసుకున్నట్టే అయిపోతుంది. మన బండికి అయితే అప్పుడు రోటర్ ఫ్యాన్లు వాడకురబ్బా. రోటర్ ఫ్యాన్లు వాడితే ఇదే తలనొప్పి. మొత్తం ఐరన్ ముక్కలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి లోపల. చూడండి అవి ఎట్లా వెళ్తున్నాయి చూడండి అందులోకి. అవన్నీ అవి ఐరన్ ముక్కలు చూస్తున్నారా? ఎంత తుక్కు అయ్యి మొత్తం ఇది అవుతాయి. ఒక్కోసారి మనం గలగల సప్పుడు వస్తుంది. గూడు చూడండి, గూడు కూడా రిపేర్ వస్తుందట. గూడు మెకానిక్ని అయితే అడుగుదాం. గూడు రిపేర్ వస్తే మాత్రం మరి ఘోరంగా ఉంటుందట ఖర్చు అయితే. ఆ గూడు రిపేర్ వస్తే మన బండి డౌట్ ఎట్లా వస్తుందో తెలుసా? మనం క్లచ్ ఇడిచినప్పుడు కానీ రివర్స్ గేర్ ఇంకా టక్ ఇట్లా సౌండ్ వస్తుంది చూడు, అదే సౌండ్ అట గూడు రిపేర్. అలానే వస్తే మన జట్కా వస్తే బండి గూడు రిపేర్ వచ్చినట్టు ఖచ్చితంగా. మనం ఇక ఏం సౌండ్ అనుకుని అట్లనే చంపుతాం రోడ్ల పైన, గిర్రా చేన్లల్లో ఆన్లైన్లో జట్కాలు కొడతాం, కేజీలేసి రివర్స్ మొత్తం జట్కాలు కొడతాం, అటు జట్కాలు కొడతాం. మనం తుక్కు రఫ్ డ్రైవింగ్ వేస్తే మనల్ని రఫ్ వేసి పడేస్తుంది. మన గేర్ బాక్స్లో సౌండ్ వస్తే ఏం పట్టించుకోము, ఓకేనా? రాడ్ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి, మరి ఘోరంగా అంటే మరి ఘోరంగా పొడుగు ఉంటుంది. గేర్ బాక్స్ ఒక్కసారి మనకు అది అయిపోతుంది. ఇప్పటికి కూడా అంతే సంగతులు. కానీ రాడ్ అయితే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు రాడ్ అయితే తీద్దాం. తీసిన తర్వాత మొత్తం ఎలా ఉంటాయో మొత్తం తీసినాం. రాడ్ తీసిన తర్వాత చూడండి రాడ్ అది ఎట్లా వెళ్తుంది చూడండి. బేరింగ్ ఇస్తే తర్వాత అయితే ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకేంటి ఫ్రెండ్స్, చేతి అందులో మొత్తం ఐరన్ ముక్కలు తీసేసరికి మొత్తం ఇది అవుతుంది. మొత్తం ఇది అయింది అంటే లోపల ఇట్లా ఒత్తుకపోయి ఇది మొత్తం ఇట్లా ఇది అయిపోయింది. అది అది లోపటి ఇప్పుడు పెద్దది కానీ ఇది పీటీఓ షాఫ్ట్ ఇది, ఓకేనా? ఇగో ఇక్కడ మీనింగ్స్ పోయినాయి. ఇది ఇలా స్లిప్ అయితే మన పీటీఓ గేర్ వేసిన తర్వాత లోడ్ వేసినప్పుడు గ్రిప్ అనేది రాదు. ఎందుకంటే మనకు పీటీఓ షాఫ్ట్ ఇక్కడ స్లిప్ అయిపోతుంది కాబట్టి లోడ్ వేసినప్పుడు అయితే రాదు. లోడ్ వేయకముందు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇక్కడ ఎక్కడో కొద్దిగా తట్టుకొని తిరుగుతుంది, ఏం కాదు. కానీ లోడ్ వేసినప్పుడు అయితే ఇక్కడ ఇదైపోద్ది, ఓకేనా?
చూసారా ఇంత దానికి మొత్తం గేర్ బాక్స్ ఇప్పాల్సిందే. ఇది ఎప్పుడైనా ఎవరైనా రూటర్ కానీ ఫ్యాన్లు కానీ కొట్టకండి, తీసుకోకండి, బాధపడకండి. ఎందుకంటే అవన్నీ చేసినామనుకో ఇవే తలకాయ నొప్పులు. గేర్ బాక్స్ ఖచ్చితంగా ఇప్పాలి. కొత్త ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, పాతగా అయితే మాత్రం అట్లా క్లచ్ ఎత్తకుండా గేర్లు వేస్తే ఇదే పరిస్థితి. ఓకేనా, పీటీఓ క్లచ్ ఎత్తకుండా పీటీఓ వేస్తే ఇదే గర్ గర్ అని వేస్తారు, ఇది మనకేస్తుంది గట్టిగా. ఓకే, సరే సరే కుట్టేద్దాం. ఓకే చల్ రైట్. ఏ బైక్ కొట్టవాలి రా బ్యాగ్ పట్టుకోవాలి, పట్టుకుంటే దగ్గర కొట్టచ్చు. కప్లర్ గీడుందా? తీసుకుంటే సార్ నేను పట్టుకుంటా. తిరిగి లోపలికి పోకుండా వేరే ఊర్లో బండ్లు రానియద్దని మాట్లాడుకోవాలా? బంద్ చేయి. డిప్రెసరా? ఇది వచ్చేసి డిప్రెషన్ కోన్ గోడి. ఇది వచ్చేసి మెయిన్ ఇదే 2 XLకి సంబంధించి ఇదే. ఓకేనా, ఇది వచ్చి ఇది ఉందా ఇక్కడ, ఇగో ఇది మన గేర్లు వేసిన తర్వాత తిప్పేది రివర్సు, ఫ్రంట్ బ్యాక్ తిప్పేది ఇదే. ఓకేనా, ఇగో ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు కొడుతుంది. ఇరిగినాయా ఏంటి? ఇది డ్యామేజ్ అయింది కదా. ఇగో 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 ఇది మోల్డింగ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఇట్లేదు మరి ఫ్రీ పిల్లలు ఏం కదా అది. ఇంట్లో స్టార్ వీల్ పిన్లు ఉంటాయి. స్టార్ వీల్ పిన్లు ఉంటాయి ఇంట్లో. ఇంట్లో గేర్లు ఉంటాయి. అచ్చా, ఇంట్లో కూడా గేర్లు ఉంటాయా? డిఫరెన్సర్ మనం కొత్త బండ్లకు ఆడ ఒక పైడీలు వస్తుంది. దీనికి లేదు మరి డిఫరెన్సర్ ఈ బండికి ఇప్పేసారు. దీనికి ఏడ ఫిట్టింగ్ లేదు, ఫిట్టింగ్ లేదు దీనికి, ఈ బండికి రాలే. అగరు వెళ్ళి ఆయన పట్టుకోవాలి. చెప్పినట్టు అవుతుంది అది. దీనికి లాక్ ప్లేస్ చేసేది ఉంటుంది, పట్టుకోవాలి. అంతే అంతే పట్టుకోవాలి. పట్టుకున్నా వన్ సైడ్ రోడ్, వన్ సైడ్ సమానం చేయాలి. అడగాలి వాళ్ళ ప్లేయర్ మనకి ఉంటుంది ఒకటి. అడిగేస్తాను, అప్పుడు ట్రై చేస్తాను. ఐఫోన్ అయితే మంచిది. ఐఫోన్ పోతే ఇదే కదా ఇన్నర్ అంటే. అదే కానీ సరిపోయింది. ఓకే, ఏంటంటే బైక్ ఈయన పెట్టుకుపోతాం అంటే ఆయన బైక్ ఎత్తుకపోతారని గటు పెట్రోల్ బంక్లో పెట్టుకొచ్చుకున్నాడు. ఏ బైక్? బైక్ ఏ గసడు. ఒక సిగరెట్ పైసలు లేవు, అయిపోయినాయి. మీరు ఫోన్ తీసుకోండి, జల్దీ రా పట్టుకుందా.
ఇది డిఫరెంట్గా కంపల్సరీ చేసుకోవాలా, కలెక్ట్ ఇప్పి చేసుకుంటేనే నీ బండి కండిషన్ అయితే అరే ఆవు నేను మర్చిపోయాను ఫోన్కి అవసరం లేదు. అన్న చాలా ఒకటి అదే కొట్టి అది కొట్టి తీస్తే మన ధైర్యం ఎక్కదే అని ఎక్కాలి కదా. హోమ్ ఏమైనా వస్తుంది. ఒకసారి జూమ్ చేయాలా, కొంచెం జూమ్ వస్తుంది. అది చెప్పు, అది ఎందుకు యూజ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ ఇయ్యాడా. నాకు ఇది రాదు, మోగే పక్కడికి వెళ్ళి గట్టిగా ఇది పెడితే మన ప్యాకింగ్ లేకుండా ఇది కూడా పెడితే ప్యాకింగ్ కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఓకేనా, ఖచ్చితంగా యూజ్ చేయండి. ఏ కొద్దిగా యూజ్ చేయకుండా మళ్ళీ ఇందులో నుంచి ఆయిల్ అయితే లీక్ అవుతుంది. ఇది పెట్టిన తర్వాత మనం ఇది చేస్తే సేమ్ ప్యాకింగ్ టైపే ప్యాక్ అవుతుంది. ఓకేనా నా బండి నట్టు తిరుగుతుంది వల్ల ఇది తిరుగుతున్నాయి కదా. అటు నా ఈ బాక్స్ పడుతుంది, పాన పోయి పట్టు. ఇదే పట్టు అది లేపురా, అది లేపా. అరే ఏం తెచ్చుకున్నారు అట్లా టైర్ కడకురా, టైర్ కడ గిళ్ళకెళ్ళి ఫోన్ పెట్టి గిట్ల పెట్టు. ఎక్కువ మీదికి సాయం కదా. ఓకే పైపు దొరకాల అటే కాలుతుంది అట్లా. చాలా బని ఇది చేతులు బరాబర్ ఇది తట్టుకుంటుంది. ఇది